హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదండి, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి? మా ఇంట్లో అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే నేను చేయబోతున్నానండి. మాకు నల్లా తీసుకొచ్చారండి, సో దాన్ని అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ముందుగా వేడి నీటిలో అయితే అంటే బాగా మరిగించిన వాటర్లో దీన్ని ఒక 10 నిమిషాలు ఉంచుకుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా వేడి నీటిలో వేయించడం వల్ల అది కొంచెం సాఫ్ట్గా ఉండేది కొంచెం గట్టి పడుతుంది అనమాట. అది 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇలా 10 నిమిషాలు ఉంచుకుని తీసుకున్న తర్వాత ఈ రకంగా అయితే ఉంది. సో దీన్ని అయితే నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి? మీరేం వండుకున్నారో తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. అలాగే దీని గురించి తెలుసో లేదో కూడా కామెంట్లో పెట్టండి. కర్రీని మీరు ఎప్పుడైనా వండుకున్నారా లేదో కూడా కామెంట్లో పెట్టండి. అయితే నేను ఇక్కడ ముక్కలుగా కోసిన తర్వాత చూస్తే కనుక నాకు ఇంకా సాఫ్ట్గా అనిపించింది. దాన్ని నేను ఏం చేశానంటే మరొకసారి బాయిల్ చేసిన వాటర్లో వేసి తీసుకున్నాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయిందిలేండి. దీనికోసం ముందుగా ఆయిల్ అయితే వేసుకుని 2 లాంగ్ మొగ్గలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఇలాచి ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ఇదిగోండి ముక్కలు అయితే రెండోసారి వేడి నీటిలో వేసి తీసుకున్న తర్వాత కలర్ అయితే ఇలాగ చేంజ్ అయింది. ఇవి కూడా వేసుకుని బాగా వేయించుకోండి. దీనికి పెద్ద టైం ఏం పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడాను. బ్లడ్ అది తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది పెట్టమంటారు. ఇదిగోండి ఈ రకంగా కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ మసాలా పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్, అలాగే కారము, అలాగే ధనియాల పౌడర్, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ముక్కలకి మసాలా అది పట్టేలాగా బాగా అటు నుంచి ఇటు అయితే తిప్పేసుకోండి ముక్కల్ని. అలాగా మూత పెట్టేసి 10 నిమిషాలు అయితే మగ్గించుకోండి. ఆ ఫ్లేవర్ అంతా దానికి ముక్కలకు పడుతుంది అనమాట. సో ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా దొరికితే తప్పనిసరిగా ట్రై చేసి తినండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.